డిబేట్లో మనతో పాటు కృష్ణాంజలి గారు ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు. కృష్ణాంజలి గారు, మీకు చెప్తాను, మీకు అవకాశం ఇస్తాను, మళ్ళీ ఇస్తాను, మీకు అవకాశం ఇస్తాను, మీకు అవకాశం ఇస్తాను. కృష్ణాంజలి గారు, ఒక ప్రభుత్వం వైసీపీ అధినాయకత్వం ఏదైతే రూల్ చేస్తూ ఉందో, ఒక ప్రాంతాన్ని లేదంటే ఒక నియోజకవర్గం లేదంటే 2-3 నియోజకవర్గాలు అంత కీ రోల్గా అంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఏ విధంగా చూడాలి? నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మీరు అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానం చెప్తాను. ఇప్పుడు మిత్రులు ఇద్దరు కూడా మాట్లాడారు కాబట్టి వాళ్ళు మాట్లాడిన దాన్ని నేను కొంచెం రెస్పాండ్ అయిన తర్వాత నేను మీరు అడిగిన ప్రశ్నకు కూడా ఖచ్చితంగా సమాధానం చెప్తాను. విజయభాస్కర్ రెడ్డి గారు మరి పవన్ కళ్యాణ్ మీద అసలు ఏం కోపం ఉందో ఏమో తెలియదు కానీ అంత పెద్ద కుట్రలు చేస్తున్నారు. ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు అది మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ ని సీఎం అని అడిగితే ఇప్పుడు ఏదో ఎంపీగా పోటీ చేస్తే బిఎం అని అడిచేటువంటి విధంగా చేసేటువంటి ఇంత పెద్ద కుట్రలు వాళ్ళకి లేనిపోయిన అన్ని కూడా మీరు కల్పిస్తున్నారు. ఇది ఒకసారి ఆలోచించండి విజయభాస్కర్ రెడ్డి గారు. పాపం పవన్ కళ్యాణ్ మీద అంత కుట్రలు చేస్తే అట్లా. అదేవిధంగా లక్ష్మణరావు గారు, నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ కన్నా కూడా లక్ష్మణరావు గారి దగ్గర చాలా మంచి నాలెడ్జ్ ఉంది, సమాచారం కూడా ఉంది. అంతవరకు నేను గ్యారంటీ ఇస్తాను. పవన్ కళ్యాణ్ కి ఆ మాత్రం నాలెడ్జ్ లేదు అనేది అర్థమవుతుంది. ఇది ఆయన బయట పెట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్. అదే చెప్తాను, ఆ వివరణ చెప్తాను, సింపుల్ గా చెప్పేస్తాను. అసలు పిఠాపురంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో పవన్ కళ్యాణ్ తెలియదు. కనీసం 2,35,000 మంది ఉన్నారని మన లక్ష్మణరావు గారికి తెలుసు. ఆ విషయం చెప్పారు. 2,35,000 మంది ఓటర్లలో ఒక 60-65% ఓటర్లుగా ఓటేస్తే దాంట్లో పవన్ కళ్యాణ్కి వచ్చే ఓట్లు ఎన్ని? 1,00,000 ఓట్లు మెజార్టీ అనేటువంటిది ఇందాక మీరు కరెక్షన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఏ కరెక్షన్ అయ్యా అంటే అదేదో కాకినాడ పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఆయన ఏం కాదు, పిఠాపురం గురించే చెప్పాడు. అసలు నాకు ఆల్రెడీ ఎన్నికలు అయిపోయినాయి, గెలిచేశాను అని చెప్తూ మళ్ళీ ఇంక ఓటేయటం ఉన్నంత. ఇంకెందుకు గెలిచిన తర్వాత ఓటేయడం దేనికి? ఇంకా ఆల్రెడీ గెలిచేసింది, ప్రమాణ స్వీకారమే ఉన్నంత తర్వాత ఇంక ఓటేయటం దేనికి? అంటే కనీసమైనటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అవగాహన లేకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడేటువంటి మాటల కింద మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఒకటి ఏమిటంటే, మీరు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి విషయంలో ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన టార్గెట్ చేసుకోండి, ఎందుకు దాన్ని టార్గెట్ చేయటం కనుక పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి వాళ్ళ ప్రణాళికలు ఏంటి, వాళ్ళ వ్యూహాలు ఏంటి అనేటువంటి అంశాన్ని కనుక గమనిస్తే, ఇప్పుడు కూటమిలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదు, నారా లోకేష్ కాదు, అదే విధంగా పురంధేశ్వర్ అంతకన్నా కాదు. పురంధేశ్వర్ పేరే ప్రస్తావన చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరు విజయభాస్కర్ రెడ్డి. ఇక్కడ ఉన్న లీడర్ ఎవరు అంటే ఈ కూటమిలో పవన్ కళ్యాణ్. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ స్థాయి ఉంది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ స్థాయిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తక్కువ అంచనా వేస్తుంది. అలాగని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ఏ విధంగా ఓడించాలనుకుంటున్నారు? మీకేమి పెద్ద పెద్ద లీడర్లను పెట్టి మీకు ఆ మీసాలు నిలదిరిగినటువంటి మగవాళ్ళు అవసరం లేదు, ఆడవాళ్ళతో ఓడిస్తామని వంగా గీత ఆవిడ సీనియర్ పొలిటీషియన్ ఆవిడకి పెట్టారు. రెండో అంశం ఏంటంటే, నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ ని ఓడించేటువంటి ప్రణాళికలు జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేస్తున్నారో మరి ఆ వంగా గీత ఆవిడ ద్వారా ఓడిస్తారా లేదని తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ ని ఓడించేటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే, మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఓడించేటువంటి మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇంకా మిగతా వాళ్ళందరూ తర్వాతే. ఎందుకు అనంటే, ఈ విధమైనటువంటి ఒక స్పష్టత లేనటువంటి నాయకుడు బహుశా నేను ఇంతవరకు అవ్వను చూడాలి. ఎందుకు అనంటే, మీరు ఇందాక స్పష్టత ఇచ్చారు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు. ఎక్కడ స్పష్టత ఇచ్చారు? కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఏం కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు? నేను పిఠాపురంలో పోటీ చేస్తాను, ఉదయం కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తాడు, నన్ను గిన నరేంద్ర మోడీయో అదేవిధంగా అమిత్ షానో మాట్లాడి బతిమలాడి నాకు రోడ్డు మ్యాప్ ఇచ్చి కాకినాడ ఎంపీగా పోటీ చేయమంటే నేను అక్కడికి వెళ్తా, ఉదయం మాత్రం ఇక్కడికి వస్తాడు అని చెబుతున్నాడు. అంటే నువ్వు పిఠాపురంలో పోటీ చేస్తావని నీకు గ్యారంటీ లేదు. నువ్వు ఎంపీగా పోటీ చేస్తావు లేదా ఆయన వెళ్ళిపోతాను, నీకు పిఠాపురంలో ఎందుకు నీకు అవకాశం ఇస్తారు? అంటే మొట్టమొదట ఆయన ఓడించుకునేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి జన సైనికులు కూడా కన్ఫ్యూజన్ లో పెట్టి ఇప్పుడు ఏదో అంటారు పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ ఉంది, నాకు చెక్ ఉంది దానికి ఒక లెక్క ఉందని. మరి అసలు ఈ తిక్కకి ఏమన్నా లెక్క ఉందో లేదో తెలియదు రాజకీయాల్లో అయితే. పవన్ కళ్యాణ్ తిక్క అయితే మాత్రం కనపడుతుంది, లెక్క కనపడతాం.
రెండో అంశం ఏంటంటే ఇక పవన్ కళ్యాణ్ ఓడించే రెండో వ్యక్తి ఎవరు అని అంటే తెలుగుదేశం పార్టీ, అదే విధంగా మాజీ ఎమ్మెల్యే వర్మ. చాలా స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? ఎప్పుడైతే పిఠాపురంలో నేను పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టంగా ప్రకటన చేశారో, వర్మకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మేము పవన్ కళ్యాణ్ ఓడిస్తాం అని తెలుగుదేశం పార్టీ దగ్గర నారాయాగి చేశారు. ఇంకేం ఆంధ్ర అయిపోయింది. చంద్రబాబు నాయుడు పిలిచాడు వర్మని, మాజీ ఎమ్మెల్యేని పిలిచి ఏం చెప్పాడు, నువ్వు పవన్ కళ్యాణ్ గెలిపించాలి, అయిదానంటే దిశానిర్దేశం చేస్తే అని తలకాయ ఊపేసి వెళ్ళి పవన్ కళ్యాణ్ గెలిపించడానికి రెడీ అయిపోయాడు. ఇంకేముంది, వర్మ కూడా మాతో వచ్చేసాడని వీళ్ళు అనుకున్నారు. ఈ రోజున వర్మ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే, పవన్ కళ్యాణ్ కింద పిఠాపురంలో పోటీ చేస్తే ఓకే, నేను మద్దతు ఇస్తాను, పోటీ చేసి ఇక్కడ పిఠాపురంలో మాత్రం నేను ఉదయాన్ని పెడతాను, గిదయాన్ని పెడతాను అంటే నేనే పోటీ చేస్తానని వర్మప్పాడు. అంటే పొత్తు ధర్మంలో అది జనసేనకి ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన, అదే విధంగా మన డిబేట్ లో ఉన్న లక్ష్మణరావు గారు పోటీ చేసినా, ఉదయ పోటీ, ఎవరు పోటీ చేసినా మద్దతు అనేటువంటి పొత్తు ధర్మంలో భాగం తెలుగుదేశం పార్టీకి. కానీ వర్మ ఆ విషయం చెప్పాలి. అంటే వర్మ ఈ రోజున ఈ విధమైనటువంటి డబుల్ గేమ్ ఆడటం వెనక తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉందా అనేటువంటి అనుమానాలు ఈ రోజున కలుగుతున్నాయి. అంటే మొదట పవన్ కళ్యాణ్ తనంటారు ఓడించుకోవడానికి పక్కాగా అన్ని కన్ఫ్యూజన్ కృష్ణాంజలి గారు ఒక్క మాట ఇప్పుడు అందులో స్పష్టత ఎక్కడ ఇవ్వలేదు, నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా చెప్పారు పిఠాపురం నుంచి పోటీ చేస్తానని. ఇన్ కేసు ఒకవేళ కోరితే మాత్రం మారుతా అన్నారు, అంతే తప్పించి అసలు నేను అక్కడ పోటీ చేసే అవకాశం లేదన్నట్టుగా డైలమాగ్ అయితే చెప్పలేదు కదా ఆయన. అక్కడ అన్క్లారిటీ ఎక్కడ ఉంది చెప్పండి. మీకు స్పష్టత ఇస్తాను. ఆయన డైలాగ్ అంతా మీరు క్లారిటీగా విన్నారు, మీరే వినటంలో లోపం ఏం లేదు. కానీ అర్థం చేసుకోండి, ఆయన అన్వయించడం లోపం ఉందని నా అభిప్రాయం. ఏంటి అంటే, ఇప్పుడు పోటీ చేస్తాను పిఠాపురంలో అంటున్నాడు. మరి వాళ్ళ బాస్, పొలిటికల్ బాస్ నరేంద్ర మోడీ, అమిత్ షా ఆదేశిస్తే మరి కాకినాడ పోతానంటున్నాడుగా, పోతాడు కదా. ఒకవేళ వాళ్ళు ఆదేశిస్తే పోతారు కదా, వాళ్ళ రోడ్డు వేసిస్తే పోతారు కదా. మరి ఇప్పుడు పిఠాపురం వాళ్ళు ఏం చేయాలి? పిఠాపురం వాళ్ళు, అయ్యా నువ్వు కాకినాడ పో, మేము పిఠాపురంలో మేము ఎవరిని పెట్టారని మేము గెలిపిస్తా ఉంటానికి ఈయన గాజువాకలో ఆయన పోటీ చేస్తేనే ఓడిపోయాడు, దేవవారంలో ఆయన పోటీ చేస్తే ఓడిపోయాడు, పిఠాపురంలో ఆయన పోటీ చేస్తే గెలుస్తాడో లేదో తెలియదు. కృష్ణాంజలి గారు, 5 ఏళ్ల క్రితం వేరు, 5 ఏళ్ల క్రితం రాజకీయం వేరు, 5 ఏళ్ల క్రితం పార్టీ స్టేటస్ వేరు, పార్టీ స్టాండ్ వేరు. కానీ ఇప్పుడు అంతా కంప్లీట్ గా మారిపోయింది. పార్టీని బలోపేతం చేస్తున్నారు. 5 ఏళ్ళు గడిచిపోయింది, చాలా కష్టాలు పడ్డారు. మిత్రమా కాదు, అన్ని మారిపోయి స్టేటస్ అంతా మారిపోతే ఇక అసలు పవన్ కళ్యాణ్ తిరిగే ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ కి చాలా స్పేస్ ఉందని వాదించుకోవాలి. నేను పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హతలు అన్ని ఉన్నాయి. ఆ విధమైన అందరూ వాళ్ళ జనసైనికులు కోరుకున్న దాంట్లో కూడా నేను కూడా నిజమే పవన్ కళ్యాణ్ కి మీకు టీవీ మీద ఉంది, వైట్ పేపర్ లాంటి వాడు. ఆల్రెడీ 2014 నుంచి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధికారంలో ఉంది, 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అవకాశం వచ్చింది. ఈ 58 నెలలుగా ఆయనగా జనంలో ఉండి పనిచేస్తే మా జనసేనకు అవకాశం ఉంది, నేను ముఖ్యమంత్రి అవుతున్నా అని అవకాశం ఉందని జనంలోకి వెళ్తే నిజంగా రాజకీయం మారేదే. మరి రాజకీయం మారటం ఏంటి? వెళ్ళి వేరే పార్టీ దగ్గర సీట్లు తీసుకోవటమా? 40-50 సీట్లు అంటే 24కి వచ్చారు, 24 నుంచి 21కి వచ్చారు, 21 నుంచి తెలుగుదేశంలో నుంచి వచ్చేటువంటి ఆ భీమవరంలో పులివచ్చి రామాంజనేయులు లాంటి వాళ్ళు, ఆ బీజేపీ నుంచి వచ్చేటువంటి అందరికి సీట్లు ఇస్తూ ఈయన త్యాగాలు చేస్తూ ఎక్కడ పగ్గాలో తెలిసినటువంటి వాడే మా పవన్ కళ్యాణ్ అంటూ ఈడు సినిమా డైలాగులు చెప్పుకుంటూ ఇదేనా రాజకీయ మార్గం అంటే? అసలు పవన్ కళ్యాణ్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేస్తాడా? ఒక మాట గ్యారెంటీకి చెప్తానంటే లక్ష్మణరావు గారిని నేను అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ దగ్గర లక్ష్మణరావు గారు క్లారిటీ ఇస్తారా? మీరు చేసేటువంటి పరిస్థితులు అసలు ఎక్కడ ఉందా? లక్ష్మణరావు గారు, మీ ముందు కృష్ణాంజలి గారు చాలా సవాళ్ళు విసిరారు, చాలా మాటలు, చాలా క్లారిటీ అడుగుతూ ఉన్నారు. మీరు అని చెప్పగలరా వాటికి? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు 100కు 100% ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అందులో నో డౌట్.